హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ ఫైన్. నా పేరు పావని. వెల్కమ్ టు అందమైన ప్రేమలి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, మా ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది అయితే కలిసి ప్రీ స్కూల్ అనేది స్టార్ట్ చేసాం రీసెంట్గా మురళీనగర్లో. సో మా స్కూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో అయితే నేను ఇప్పుడు షూట్ చేస్తున్నాను. సో మేము ఎలాంటి టీచింగ్ ఎయిడ్స్ యూస్ చేస్తున్నాము, మా స్కూల్ ఎలా ఆర్గనైజ్ చేసాము, ఎలాంటి ఫెసిలిటీస్ అయితే మేము ప్రొవైడ్ చేస్తామో అవన్నీ అయితే డీటెయిల్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది మన స్కూల్ బిల్డింగ్, ఫాస్టర్ కిడ్స్ ప్రీ స్కూల్. సో స్కూల్ అవుట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది, చాలా మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. చూసే వాళ్ళకి విజిబిలిటీ లుక్ అయితే అవుట్ సైడే కాదు ఇన్సైడ్ కూడా లుక్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మన స్కూల్ యొక్క లొకేషన్ చూద్దాము. మన స్కూల్ ఎక్కడ ఉంది అంటే, అపూర్వ స్కూల్ ఐడియా ఉందా? మురళీనగర్లో అపూర్వ స్కూల్ ఇదిగోండి, ఈ బిల్డింగే. దిస్ ఇస్ ద అపూర్వ స్కూల్. సో అపూర్వ స్కూల్ అది మురళీనగర్ మెయిన్ రోడ్, ఆటో వెళ్తుంది కదా, సో అలా ఆ రోడ్ నుంచి ఇలా కొంచెం అప్ వస్తే మన స్కూల్ అటు నుంచి వచ్చేటప్పుడు రైట్ సైడ్లో ఉంటుంది. అలాగే ఈ వే నుంచి వచ్చేటప్పుడు ఇది వాకర్స్ పార్క్. ఇక్కడ కార్ ఉంది కదా, దాని నెక్స్ట్ పార్క్ ఉంది, అదే పార్క్. సో అటు వాకర్స్ పార్క్కి డయాగ్నల్గా కనిపిస్తుంది, అంటే ఇక్కడ నుంచి చూస్తాం మన స్కూల్కి లోపలికి ఎంటర్ అయితే గేట్ లోపల ఇలా అయితే మీకు కనిపిస్తుంది. ఎక్కడ చూసిన కాన్సెప్ట్ పెయింటింగ్ కలర్ఫుల్గా ఉంటుంది మన స్కూల్ అంతా. సో చాలా స్పేషియస్గా కూడా ఉంటుంది. చూడండి, ఇదంతా స్పేసే. సో చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ కలర్ఫుల్గా కూడా ఉంటుంది. పిల్లలు చాలా అట్రాక్టివ్ అవుతారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు స్కూల్ లోపలికి ఎంటర్ అయిపోదాము. మనం స్కూల్లోకి ఇలా ఎంటర్ అవ్వగానే ఎంట్రన్స్లో ఇలా ప్లే ఏరియా అయితే కనిపిస్తుంది. పిల్లలకి చాలా ప్లే టూల్స్ అయితే మేము ప్రొవైడ్ చేసాము. చూడండి, అక్కడ స్లైడ్ ఉంది, బాస్కెట్బాల్ ఉంది, నెక్స్ట్ ఏమో టాటర్. సో అవి నెక్స్ట్ కొన్ని వాళ్ళు ఆడుకోవడానికి టాయ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో స్కూల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం స్టేర్ కేస్ అంతా బ్లూ కలర్ షీట్స్తోని ఫిల్ చేసేసాము. అండ్ ఇక్కడ డోర్ కూడా మెష్ డోర్ ఉంటుంది, అంటే డోర్ క్లోజ్. పిల్లలు ఎంట్రన్సెస్ 2 ఉన్నాయి కదా, సో మనం 2 ఓపెన్ చేస్తే ఎటు నుంచైనా వెళ్ళిపోవచ్చు. సో అందుకని ఒకటి మెష్ డోర్ పెట్టి క్లోజ్ చేస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఒక ప్లే ఏరియా, బాల్పూల్. అండ్ చూసారా, ఇక్కడ వాళ్ళకి క్రో స్టోరీ అనేది మేము కాన్సెప్ట్ పెయింటింగ్లో ఇంక్లూడ్ చేసాము. వాళ్ళకి ఇది చూడగానే కొంచెం స్టోరీ అనేది చెప్పేదానికన్నా విజిబుల్గా చూపిస్తే వాళ్ళకి ఇంకొంచెం బాగా అర్థమవుతాయి కదా. సో వాళ్ళకి పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ మేమైతే డే కేర్ కూడా రన్ చేస్తున్నాము. డే కేర్ పిల్లలకి ఇన్కేస్ ఫుడ్ అది ప్రిపేర్ చేయాల్సి వస్తే మనం ఇక్కడ గ్యాస్ ఉంది, స్టవ్ ఉంది. నెక్స్ట్ ఏమో ఫ్రిడ్జ్ కూడా, వాళ్ళకి మిల్క్ అది స్టోర్ చేయడానికి ఫ్రిడ్జ్ కూడా ఉంది. చూడండి, ఆయమ్మ క్లీన్ చేస్తూనే ఉంటారు, అంటే ఇంకా రోజు క్లీన్ చేస్తారు, రోజు మాప్ చేస్తారు. దిస్ ఇస్ ద ప్లే గ్రూప్ క్లాస్ రూమ్. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ప్లే గ్రూప్ క్లాస్ రూమ్లో ఫ్లోరింగ్ గ్రీన్ మ్యాట్ వేసి ఉంటుంది. అండ్ ఇవి కూడా ఫ్లోరింగ్ పర్పస్ తీసుకున్నవే, బట్ ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వలేదు కదా అని మేము ఇంకా అవేం వేయలేదు. సో ప్లే గ్రూప్ క్లాస్ రూమ్ అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ అయితే మనం యూస్ చేసిన లెర్నింగ్ టాయ్స్ కూడా పిల్లలు అంటే ఎంతసేపు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఏం అర్థం కాదు కదా, బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడం. సో ఇలా టాయ్స్ చూపిస్తుంటే వాళ్ళు ఇంకొంచెం అట్రాక్టివ్గా నేర్చుకుంటారు. అందుకని చెప్పేసి మేమైతే ఇలాంటి టాయ్స్, సో అన్ని లెర్నింగ్ టాయ్సే, వాళ్ళకి యూస్ఫుల్ టాయ్సే తీసుకున్నాం అన్నీనా. సో నెక్స్ట్ దిస్ వన్ ఈస్ ద నర్సరీ క్లాస్ రూమ్ అయితే ఇలా ఉంటుంది. నర్సరీ వాళ్ళకి ఆల్ఫాబెట్స్ నెంబర్స్ ఉంటాయి కదా సిలబస్లో, సో అందుకని కాన్సెప్ట్ పెయింటింగ్ అలా చేయించమాట. నెక్స్ట్ అయితే ఇది స్టాఫ్ రూమ్, టీచర్స్ లంచ్ అవి చేయడానికి. నెక్స్ట్ ఇదేమొంచి ఎల్కేజీ క్లాస్ రూమ్. సో ఎల్కేజీ క్లాస్ రూమ్లో కాన్సెప్ట్ పెయింటింగ్ ఎలా చేయించామంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్, షేప్స్ అలా వాళ్ళు కొంచెం ఇవన్నీ తెలిసేలాగా వెజిటేబుల్స్, షేప్స్ ఇవన్నీ కూడా ఎల్కేజీ క్లాస్ రూమ్లో సిలబస్లో ఉంటాయి. నెక్స్ట్ ఇది ఏంటంటే డే కేర్ వాళ్ళ కోసం బెడ్. నార్మల్గా అంటే ఈ బెడ్ కిందన ఉంటుంది ప్లే గ్రూప్లో, కాకపోతే ఆ రోజు చిన్న మీటింగ్ అవ్వడం వలన ముందు రోజు బెడ్ పైకి తీసుకొచ్చామంట, అంటే ఫోల్డబుల్ బెడ్ అనమాట. నెక్స్ట్ దిస్ వన్ ఈజ్ యూకేజీ క్లాస్ రూమ్. సో యూకేజీ క్లాస్ రూమ్ కొంచెం సిలబస్ అది ఎక్కువగా ఉంటుంది, పిల్లలు అటెంటివ్గా ఉండాలని చెప్పి ఇలాంటి బెంచెస్ అయితే తీసుకున్నాము. చైర్స్ అవి అంటే
కొంచెం ఈజీగా మూవ్ అయిపోతూ ఉంటారు. సో వాళ్ళకి కొంచెం సిలబస్ ఎక్కువ ఉంటుంది కదా, స్టేబుల్గా కూర్చోవాలి అని చెప్పేసి ఇలా బెంచెస్ తీసుకున్నాం. సో దిస్ ఈస్ ద IFPD స్క్రీన్, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లే. సో మనం ఇది ఏదో LCD స్క్రీన్ అలా కాకుండా ఇది స్మార్ట్ బోర్డ్ టైప్ అన్నమాట. సో ఏంటంటే మన పిల్లల యొక్క లెర్నింగ్ ఎబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఏంటంటే ఇంటరాక్టివ్ ప్యానెల్ అని ఎందుకన్నామంటే, జస్ట్ ఇప్పుడు యాపిల్ నేను పెట్టాను, దీన్ని కలర్ చేయాలి. సో మనము జస్ట్ ఈ ప్యానెల్లో కలరింగ్ చేయొచ్చు. నెక్స్ట్ రైటింగ్ డైరెక్ట్లీ ఆన్ ద స్క్రీన్ మీద మనం డైరెక్ట్గా రాయొచ్చు. సో పిల్లలు ఏంటంటే వీటికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు అన్నమాట. సో అంటే నెక్స్ట్ ఒక స్టోరీ ఏదైనా చెప్పాను అనుకోండి, ఆ స్టోరీ అలా వెళ్ళిపోతూ వినడం కాకుండా స్టోరీని మధ్యలో పాజ్ చేసి నెక్స్ట్ ఆ స్టోరీ నేను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో అలా ఎవ్రీథింగ్ మనం ఈ ఇంటరాక్టివ్ ప్యానెల్ యూస్ చేసుకొని అంటే పిల్లల యొక్క లెర్నింగ్ కెపాసిటీ అనేది కూడా పెరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు కూర్చుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కొంచెం ఇవన్నీ చూపిస్తే ఏంటంటే వారు అట్రాక్ట్ అవుతారు అండ్ నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అది. అండ్ దీనివల్ల ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఐకే ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఇది ఒక స్మార్ట్ బోర్డ్ కదా, సో మన ఇమేజెస్ డైరెక్ట్గా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అన్నీ. నేను ఇక్కడ ఏం చేశానంటే యాపిల్ అని రాశాను, గూగుల్ నుంచి ఇమేజ్ తీసి ఇక్కడ పేస్ట్ చేశాను యాపిల్ ఇమేజ్. సో అదే యాపిల్కి నేను కలరింగ్ చేయమంటే పిల్లల చేత వాళ్ళు చాలా ఇంట్రెస్టెడ్గా కలరింగ్ చేస్తారు. అండ్ ఆ స్క్రీన్ టచ్ చేయడానికి వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట. సో ఇలా వాళ్ళ చేత కలరింగ్ అవన్నీ చేపించవచ్చు. నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను షేప్స్ డ్రా చేస్తాను చూడండి. సో ఇలా షేప్స్ కానీ ఏవైనా మనం డ్రా చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను షేప్స్ అయితే డ్రా చేస్తున్నాను, చూసారు కదా. అంటే మన స్కూల్లో అడ్వాన్స్డ్ టీచింగ్ ఎయిడ్స్ కూడా యూస్ చేస్తాము. సో ఇవి యూస్ చేయడం వల్ల ఏమైనా స్క్రీన్ టైం అది పిల్లలకి ఏమైనా స్క్రీన్ టైం వల్ల ఎఫెక్ట్ ఉంటుందా అని క్వశ్చన్ మీకు రావచ్చు. అలాంటి ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే ఇందులోని ఐ కేర్ ప్రొటెక్షన్ కూడా ఉంది. సో మనకి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది 24/7 స్కూల్కి వచ్చినప్పటి నుంచి అలా రన్ చేసి ఉంచాం కదా. సో స్కూల్కి ఏదో ఒక్కొక్కసారి ఒక డే స్టోరీ టెల్లింగ్ టైం అలాంటప్పుడు వాళ్ళకి విజిబిలిటీ బాగుంటుంది కదా. స్టోరీ అనేది జస్ట్ నేను చెప్తే వాళ్ళకి ఇంకా ఇమాజినేషన్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో ఇన్ కేస్ ఇప్పుడు నేను ఇది ఈ స్క్రీన్ మీద ఒక స్టోరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి విజిబిలిటీ బాగుంటుంది, అలాగే కొంచెం మెమొరీలు కూడా స్టోర్ అయి ఉంటుంది అది మాట. సో అందుకని చెప్పేసి వాళ్ళకి అప్పుడప్పుడు స్టోరీ టెల్లింగ్ టైంలో అప్పుడు ఇలాంటి స్క్రీన్ యూస్ చేసి IFPD స్క్రీన్ యూస్ చేసి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంతేకాకుండా మన స్కూల్లో ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ టీచర్స్ కూడా మెయిన్ ఇంపార్టెంటే కదా. స్కూల్ ఎంత బాగా అరేంజ్ చేసినా సో టీచర్స్ కూడా అలానే ఉండాలి. మన స్కూల్లో హైరింగ్ జరుగుతుంది. ఫస్ట్ ప్రయారిటీ మాంటెసరీ ట్రైనింగ్ కంప్లీట్ అయిన వాళ్ళకి, సెకండ్ ప్రయారిటీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి. సో ఈ రెండు కన్సిడర్ చేసుకొని స్కూల్లో టీచర్స్ని హైర్ చేస్తున్నాము. సో ఎక్స్పీరియన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ రెండు వీటితో పాటు మాంటెసరీ ట్రైనింగ్ కంప్లీట్ చేస్తే మాత్రం సో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నాము. సో ఇన్ కేస్ ఈ వీడియో చూసి ఎవరికైనా వేకెన్సీ అది స్కూల్లో టీచర్గా వర్క్ చేయాలి అనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో అది కమెంట్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్టోరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. స్టోరీ అనేది ఇక్కడ ఒక స్టోరీ సపోజ్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే టీచరు ఆ స్టోరీని పాజ్ చేసి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అండ్ క్వశ్చన్స్ కూడా మనం రైజ్ చేయొచ్చు. అదే ఇప్పుడు నార్మల్గా చాలా స్కూల్స్లో LCD స్క్రీన్ నార్మల్ టీవీ అనేది ఉంటుంది. సో అది పాజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం అదేం ఉండదు. సో ఇది టీవీ కాదు, ఇది ఒక స్మార్ట్ బోర్డ్, మీకు అర్థమై ఉంటుంది పాటికి. నెక్స్ట్ అయితే ఇది మా ఆఫీస్ రూమ్. సో ఆఫీస్ రూమ్ అయితే ఎలా ఉంటుంది, ఇక్కడ డిస్ప్లేలోని మనం అడ్మిషన్ కిట్ మనమే ప్రొవైడ్ చేస్తాము. సో ఆ అడ్మిషన్ కిట్కి ఏమేమి ఉంటాయి అవన్నీ డిస్ప్లేలో ఉంటాయి. అడ్మిషన్ కిట్లో మనకి బ్యాగ్, స్పోర్ట్స్ యూనిఫామ్, నార్మల్ యూనిఫామ్, బుక్స్, స్టేషనరీ అవన్నీ కూడా వస్తాయి. ఫాస్టర్ అంటే టేకింగ్ కేర్ ఆఫ్ ద చైల్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ గార్డియన్ ఆర్ మదర్ ఆర్ పేరెంట్. సో అంటే సేమ్ మన పేరెంట్స్ ఎలా కేర్ తీసుకుంటారో మాది కూడా మా స్కూల్లో కూడా ఫస్ట్ ప్రయారిటీ మేము కేరింగ్కే ఇస్తున్నాం. సో అంటే పేరెంట్స్ని రీప్లేస్
రీప్లేస్ చేయలేకపోయినా అంత కేర్ అయితే ఇవ్వడానికి మేము ట్రై చేస్తాం. చెప్పాలనుకుంటే ఈ ఫాస్టర్ కిడ్స్ అనేది 2003లో స్టార్ట్ చేశారు. ఓవరాల్ ఇండియా 300+ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. 12,000+ స్టూడెంట్స్ అయితే ఉన్నారు. సో అండ్ మేము బేసిక్గా మా స్కూల్ యొక్క నార్మల్గా మీరు వీడియోలో చూసే ఉంటారు మా స్కూల్ని ఎలా ఆర్గనైజ్ చేసాము, ఎలాంటి కేరింగ్ తీసుకున్నాము, అదే సేఫ్టీ, ఇవన్నీ మీరు వీడియోలో చూసే ఉంటారు. ఇప్పుడు అసలు మేము ఎలాంటి సిలబస్ ఫాలో అవుతాము, అసలు మా మోటో ఏంటి, అవన్నీ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో చూస్తే డిజైన్ చేయబడిందంటే పిల్లల యొక్క హోలిస్టిక్ గ్రోత్ మీద, వాళ్ళ గ్రోత్ ఎలా డెవలప్ చేయాలి ఏంటి అనే దాని మీదే కంప్లీట్ కరికులం అనేది డిజైన్ అయి ఉంటుంది. సో అంటే ఇక్కడ మనం డే వైజ్ కరికులం కూడా ప్రొవైడ్ చేస్తాం. అంటే ఈ అవర్కి ఏం చేయాలి, ఏంటి, ఎటువంటి యాక్టివిటీస్ ప్లాన్ చేయాలి, అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం మన కరికులంలో. సో ఎవ్రీ యాక్టివిటీ కూడా వాళ్ళ యొక్క హోలిస్టిక్ గ్రోత్ మీద డిపెండ్ అయ్యే ఉంటుంది. సపోజ్ ఇక్కడ చూడండి 7 ఫీచర్స్ మేము ఫాలో అవుతాము. ఫస్ట్ వన్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. సో పిల్లలు కనిపిస్తుందా, లాంగ్వేజ్ డెవలప్మెంట్, వాళ్ళు సౌండ్స్, సెంటెన్స్ ఫార్మేషన్, సో వాళ్ళ ఫ్లూయెన్సీ ఇవన్నీ డెవలప్ అవ్వడానికి మా యాక్టివిటీస్ కరికులం అలా డిజైన్ చేసి ఉంటుంది. నెక్స్ట్ కాంగేటివ్ ఎలా ఉంటుందంటే పిల్లల అటెన్షన్, మెమొరీ, మన క్లాస్ చెప్పినప్పుడు వాళ్ళు అటెంటివ్గా ఉంటున్నారు, అబిలిటీని డెవలప్ చేసే విధంగా మన యాక్టివిటీస్ అవి ఉంటాయి. సో అంతేకాకుండా సోషో ఎమోషనల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ని, వాళ్ళ ఎమోషన్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, పక్క వాళ్ళతో ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారు, ఇవన్నీ కూడా మన యాక్టివిటీ ఇవన్నీ నేర్పించడానికి బేస్ చేసే ఉంటుంది. సో ఇవన్నీ మనం నేర్పిస్తాం కూడా స్కూల్లో. నెక్స్ట్ ఫైన్ గ్రాస్ మోటార్ స్కిల్స్ అంటే వాళ్ళు పెన్సిల్ హోల్డింగ్, బ్రష్ హోల్డింగ్, కలరింగ్ వేసినప్పుడు సో అవన్నీ ఎలా ఉన్నాయో అవన్నీ చెక్ చేస్తాం. నెక్స్ట్ అలాగే గ్రాస్ మోటార్ స్కిల్స్, వాళ్ళు జంపింగ్, రన్నింగ్, ఫిజికల్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, సో అన్నిట్లో ఇన్వాల్వ్ చేస్తాం అన్నమాట పిల్లల్ని. ప్రాబ్లమ్ సాల్వింగ్ యాటిట్యూడ్, సో ఒక పజిల్స్ని చిన్న స్మాల్ పజిల్స్ అవన్నీ మనం డిజైన్ చేసి సో వాళ్ళు ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా మన యాక్టివిటీస్లో ఉంటుంది. నెక్స్ట్ పర్సనల్ అవేర్నెస్, అండర్స్టాండింగ్ దేర్ ఓన్ అండ్ వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి, వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం వాళ్ళు తెలుసుకోవడానికి వాళ్ళకి ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ క్రియేటివ్ డెవలప్మెంట్, వాళ్ళ థింకింగ్ ఎబిలిటీ ఎలా ఉంది, వాళ్ళ క్రియేటివ్ థింకింగ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం సో వాళ్ళకి డెవలప్ అయ్యే విధంగా యాక్టివిటీస్ బేస్ చేసి స్కూల్లో టీచింగ్ అనేది ఉంటుంది. అనేది ఇప్పుడు మీరు చూసారు కదా హోలిస్టిక్ గ్రోత్ అంటే ఒక కంప్లీట్ పిల్లలకి కావాల్సిన గ్రోత్ ఎలా డెవలప్, కంప్లీట్ గ్రోత్ అనేది మనం మన టీచింగ్ ద్వారా, మన యాక్టివిటీస్ ద్వారా, ఇవన్నిటి ద్వారా మనం ప్రొవైడ్ చేస్తాం. సో అది మనం వాళ్ళు ఎంతవరకు వచ్చారు అనేది కూడా మనం అసెస్మెంట్ చేసుకోవాలి కదా. సో అదే 360 అసెస్మెంట్ సిస్టమ్ అనేది మేము ఫాలో అవుతాం. అంటే ఎవ్రీ క్వార్టర్కి వాళ్ళ యొక్క ఎబిలిటీస్ చెక్ చేస్తాం అన్నమాట. వాళ్ళ గ్రాస్ మోటార్ చూపిస్తున్నాము, వాళ్ళ గ్రాస్ అండ్ ఫైన్ మోటార్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, మ్యాథమెటికల్ డెవలప్మెంట్ ఎలా ఉంది, మ్యూజిక్ అండ్ డ్యాన్స్, వాళ్ళు ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి, అటెండెన్స్, రెగ్యులర్గా స్కూల్కి వస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా మనం రిపోర్ట్ కార్డ్స్ అనేవి ప్రిపేర్ చేసి పేరెంట్స్కి అనేవి సెండ్ చేస్తాం అన్నమాట. సో అంటే పిల్లలు డెవలప్ అవ్వడానికి యాక్టివిటీస్ని మనం క్రియేట్ చేయడమే కాకుండా వాళ్ళ యొక్క ఎబిలిటీ గ్రోత్ అది ఎలా ఉంది. కిడ్స్ ప్రీ స్కూల్ అంటే మేము ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తామో, మా సిలబస్ ఎలా ఉంటుంది, మేము ఎలాగా స్కూల్ని లీడ్ చేయాలనుకుంటున్నాం, అవన్నీ అయితే మీరు చూసారు కదా. సో ఈ వీడియోని ఇక్కడ టైం చేస్తున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.